prepared this program, initiated this program to create a awareness among all the citizens, all the societies. So anti-drug awareness walk which was organized by Sri Sai Model High School to create a awareness amongst all the students, all the society. So how to eradicate drug, how to prevent, how to get rid of this bad habits from society. సో ఇప్పుడు మనం సమాజంలో చూస్తున్నాం చాలామంది పిల్లలు డ్రగ్స్కి అడిక్ట్ అవ్వడం వల్ల సో వాళ్ళ తల్లిదండ్రులను కానీ సొసైటీని కానివ్వండి చాలా మిస్ అవుతున్నారు. దే ఆర్ లూజింగ్ దర్ కెరియర్ ఆల్సో. సో ఈ డ్రగ్ అవేర్నెస్ వాక్ వల్ల మీకు సమాజానికి తెలియజేసింది ఏమంటారా? సో వీళ్ళందరూ ఎవరైతే పిల్లలు ఉన్నారో తప్పుదోవలో పడుతున్నారో వాళ్ళందరూ కూడా సో మంచి లైఫ్ని చూజ్ చేసుకోవాలి. సో వాళ్ళ కెరియర్లో మంచి గోల్స్ అనేవి అచీవ్ అవ్వాలి. సో మనం లోకల్లోకి చూస్తున్నాం ప్రజెంట్లీ మనము రీసెంట్గా మనకి జరుగుతున్నటువంటి న్యూస్ ఛానల్స్లో కానివ్వండి, మనకి నియర్ బై ఏరియాస్లో కానీ లోకల్లో కానివ్వండి మనకి చాలా న్యూసెస్ వస్తున్నాయి. సో మోస్ట్ ఆఫ్ ది ఏజ్ క్రైటీరియా ఏంటంటే అరౌండ్ 15 to 25 కాలేజ్ స్టూడెంట్స్ కానివ్వండి, స్కూల్ స్టూడెంట్స్ కానివ్వండి, నియర్ బైలో మనకి డ్రగ్స్ అవైలబుల్ ఉండడం కానివ్వండి, మాదక ద్రవ్యాలు అవైలబుల్ ఉండడం కానివ్వండి, సిగరెట్స్ కానివ్వండి, ఎనీ కైండ్ ఆఫ్ డ్రగ్ అడిక్టివ్కి వీళ్ళు అడిక్ట్ అవ్వడం వల్ల మన కెరీర్ని లూజ్ చేసుకోవాలి. సో వీ వాంటెడ్ టు క్రియేట్ దిస్ అవేర్నెస్ అమాంగ్ ఆల్ ద స్టూడెంట్స్ హూ ఆర్ అడిక్టెడ్. లైక్ ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో వాళ్ళలో కూడా అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలనుకున్నాం. ఎందుకంటే వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నారు ఏంటి అనేది వాళ్ళ స్టేటస్ వాళ్ళు తెలుసుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు కరెక్ట్గా ఉంది. అలాగే శ్రీ సాయి మోడల్ హై స్కూల్ వాంటెడ్ టు క్రియేట్ అవేర్నెస్ అమాంగ్ పేరెంట్స్ యాజ్ వెల్. ఎందుకంటే వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నారు, ఏ సిచ్యువేషన్లో ఉన్నారు, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు, వాళ్ళు చదువుతున్నారా లేదా, వాళ్ళ కెరియర్లో వాళ్ళు ఎలాంటి మన ఉన్నత స్థాయిలకు చేరుకున్నారా లేదా అన్నది వాళ్ళ పేరెంట్స్ కూడా గమనించాల్సిన సిచ్యువేషన్ ఉంది. సో సందీప్ సార్, చైర్మన్ కరస్పాండెంట్ సార్ గారు, ప్రిన్సిపల్ మేడం హేమలత అండ్ నిర్దా మేడం, సో వీ ఆల్ టుక్ ఎన్ ఇనిషియేటివ్ టు క్రియేట్ దిస్ అవేర్నెస్. సో లాట్ ఆఫ్ రిక్వెస్ట్ కూడా రావడం జరిగింది. సార్ మీ సైడ్ నుండి కూడా మీరు అవేర్నెస్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సొసైటీలో మీరు ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు, సో మీరు బాధ్యత కూడా ఉంటుంది అన్న టాక్ రావడం. సో నియర్ బై ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ కమిషనర్ ఆఫీస్ గారు, మన నియర్ బై నాచారం పిఎస్ కానివ్వండి. సో ఎవరైతే అఫీషియల్స్ మాకు సపోర్ట్ చేశారో ఈ యాంటీ డ్రగ్ అవేర్నెస్ ర్యాలీలో, ఎస్పెషల్లీ ట్రాఫిక్ అండ్ స్టాఫ్ మేనేజ్మెంట్ all supported here, we would like to thank everyone. Thank you very much. So as of now we did not receive. Drone. శారీరకంగా మానసికంగా బలహీనతలు కలుగుతున్నాయి. కుటుంబ జీవితం దెబ్బతింటుంది. కుటుంబ సభ్యులలో సంబంధాలు చేపడతాయి. భవిష్యత్తును నాశనం చేస్తుంది. చదువు, ఉద్యోగ అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఉంది. చట్టపరమైన సమస్యలు డ్రగ్స్ వినియోగం చేయడం వల్ల ఏర్పడతాయి. స్వయం శిక్ష కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. మత్తుకు దూరంగా ఉండండి. ఆరోగ్యంగా ఆనందంగా జీవించండి.